ఈ గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నాను మలేషియాలోని. మిగతా 6 లక్షలు ఏం చేస్తానని చెప్తాను. నిజంగా అంతమంది ఒకేసారి నా మీద బాణాలు వేసేసరికి ఏం చేయాలో తెలియక శ్రీరామ శ్రీరామ అన్నాను. అవన్నీ పూలమాల కింద అయిపోయి నాకు డబ్బులు వచ్చేసాయి అనమాట. అందుకే మనకి కష్టాలు వచ్చేటప్పుడు బాధపడకూడదు. ఏం చేస్తాను, నేను ఏ తప్పు చేయలేదు కదా. నేను ఏమైనా తప్పు చేశానేంటి? నేను చిన్న మాట పొరపాటు వచ్చింది, అది తప్పు అయిపోయింది, క్షమించండి అన్న. క్షమించకుండా టీవీలోని అన్నిట్లోని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోని నేనే బ్రాండ్ న్యూ, అన్నిట్లోనే నేనే. మరి ఏది చేస్తాను? అవన్నీ నేను వీడియోలు చేశాను. 2 ఛానల్లో కలిపి 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఆడపిల్లల కోసం అని లైవ్ పెడతాను. ప్రతి శనివారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు లైవ్ పెడతాను. మీరు రండి, మాట్లాడండి. బాగా మాట్లాడిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాను ప్రతిసారి. జస్ట్ మాట్లాడండి ఫ్రీగా, ఓకే? మంచి సమాజానికి ఉపయోగపడినవి, ఎడ్యుకేషన్కి సంబంధించిన. ఓన్లీ ఆడవాళ్ళే, మగవాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు. కోల్పోయారు. నాతో ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు ఇంకా జీవితాంతం. నిజంగా అదృష్టం. సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు ఏమో డబ్బులు తెచ్చింది ఆరెంజ్ ఫోను. ఈ ఫోన్కి నేను సీత అని ఫోన్ పెట్టుకుంటున్నాను, పేరు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సీతమ్మ వాళ్ళు వచ్చింది కాబట్టి. ఇంక జీవితంలో ఎప్పుడు బూతులాడను. ఇంకా నన్ను శ్రీరాముడే కాపాడతాడు ఎల్లవేళలా.